ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన విజ్ఞాన యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నుండి రైతులు చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఈ క్రమంలో భాగంగా బంగారుపాళ్యం మండలంలో ఉన్న ఎల్ఎంఆర్ పికిల్స్ ను సందర్శించి ఇక్కడ పండిస్తున్న మామిడి, టమాటా అనేక పంటలను ఉద్యానవన శాఖ ప్రకాశం జిల్లా అధికారి రవి ఆధ్వర్యంలో పరిశీలించారు. పంటలు పండించే విధానం గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో 3 రోజులు రైతులు బస్సు యాత్ర కొనసాగుతుందని ఉద్యానవన అధికారి రవి తెలిపారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి కూడా చాలా మంది రైతులు చిత్తూరు రావడం జరిగింది. ఈ ఉద్యానవన శాఖకు సంబంధించి ఆధునికత కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన రైతులు ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఏం చూశారు, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ పంటలకు సంబంధించి, అదేవిధంగా ఉద్యాన డెవలప్మెంట్ అక్కడికి తేడాలు ఏమని చెప్పేసి వాళ్ళ మాట మనం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుంది? మేము ప్రకాశం జిల్లా నుంచి రావడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం, పొదిలి మండలం, అద్దెంకి మండలంలోని రైతులు, కురిచేడు మండలం, తాళ్ళూరు మండలం నుంచి రైతులు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉద్యాన పంటలు వేసి దానిమ్మ పంటలు, కూరగాయలు, మిరప, సో ఇటువంటి పంటలు పండిస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి తోటలు కానీ, లేదు కూరగాయలు కానీ, టమోటా, సో ఇటువంటి పంటల్లో ఎటువంటి ఆధునిక పద్ధతిలో సాగు చేస్తున్నారు, వాటి యొక్క మెలకువలు రైతులకి ఫీల్డ్ లెవెల్లో చూపించి నేర్పించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ మామిడి తోటలోనే ఫ్రూట్ కవర్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా సందర్శించడం జరిగింది. అవి వాటి వలన ఏ స్టేజ్లో మామిడికి పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, దానివల్ల ఏమైనా దిగుబడి పెరుగుతుందా, లేదా అంటే మార్కెటింగ్ వాల్యూ, ప్రైస్, రైతుకు రాబడేటువంటి ప్రైస్ అనేది ఎంత వేరియేషన్ అనేది ఫ్రూట్ బ్యాగ్ వాడక ముందు, వాడిన తర్వాత ఎటువంటి ఉపయోగం ఉంటుంది, ఎటువంటి మార్కెట్ ధర వాళ్ళకి అందుతుంది అనేది క్లియర్ గా వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించడం జరిగింది. ఓకే సార్, ఈ విజ్ఞాన యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రకాశం డిస్టిక్ కి, చిత్తూరు డిస్టిక్ కి ఉన్నాయో, అంటే ఇక్కడ పంటలు అక్కడ పండించడానికి ఆస్కారం ఉందంటారా? అక్కడ ఏ పంటలు పండిస్తారు, ఏ విధంగా పండిస్తారు? సో ఇక్కడ మెయిన్ గా చూస్తే చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు అనేవి ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ కూడా ఉలవపాడు, ప్రకాశం జిల్లాలోనే ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు ఈ సరౌండింగ్స్ లో ఎక్కువగా మామిడి తోటలు అనేవి జరుగుతుంది. సో అవి కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్వాలిటీస్ తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే క్లైమేట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. బట్ కాకపోతే ఈ ఫ్రూట్ బ్యాగ్స్ కానీ ఇంకా అడ్వాంటేజ్ ఈ ఫ్రూట్ క్వాలిటీని ఆఫ్టర్ హార్వెస్ట్ తర్వాత ప్రాసెసింగ్ ఎటువంటి చేసే మెథడ్స్ ఉన్నాయి, అవి క్లియర్ గా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఓకే సార్, యాత్ర సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు ఆధ్వర్యంలో, ఎవరు ఆధీనంలో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ ప్రకాశం జిల్లా ద్వారా వచ్చాము. ఇది 3 రోజుల ప్రోగ్రాము. ఈ రోజు 20, 21, 22 ఈ 3 రోజుల్లో ఈ చిత్తూరు జిల్లాలోని ప్రోగ్రెసివ్ ఫార్మర్స్లోని తోటలు, అదేవిధంగా సిఓఈ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ కుప్పం, అందులో ఉన్నట్టు పాలీ హౌస్లో వెజిటబుల్స్ ఏ విధంగా కల్టివేషన్ చేయాలనేది. చెప్పండి, మీరు ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో ఏ పంట పండిస్తున్నారు, అక్కడ మీరు ఏ పంటలు పండిస్తున్నారు, ఏ విధంగా ఉంది ఇక్కడ తేడా? మాకు ప్రకాశం జిల్లాలో అయితే ఉద్యాన పండ్ల తరపు నుంచి పూల మొక్కలు, అట్లానే ఫల సంపద మొక్కలు, అట్లానే చిల్లీ సంబంధించి ఎక్కువగా కల్టివేషన్ చేస్తూ ఉంటారు. అట్లయితే మేము చూసిన క్రమంలో భూమి యొక్క సమతుల్యం చాలా వ్యత్యాసం ఉంది దీంట్లో. అంటే భూమి యొక్క సాయిల్లో పొరలో డిఫరెంట్ వలన ఇక్కడ మామిడి పంట ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది. మేము దీన్ని కూడా మా ఏరియాలో కొంత భూమి సంబంధించిన నేల స్వభావాలు కూడా వ్యత్యాసం ఉంది కాబట్టి మేము కూడా మామిడి పంటలు వేయటం చూస్తున్నాం. చూసుకున్నట్లయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లా నుంచి కూడా వచ్చిన రైతులు చెప్పడం ఏమంటే అన్ని విధాల ఈ యాత్ర సంబంధించి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అందరికీ సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో కూడా రైతులు ఇంకా పంటలు పండించడానికి కూడా అవకాశం అని చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.